నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికి కృతజ్ఞతలు. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లికి కొనసాగుతున్న అభినందన వెలువ, వివిధ రంగాల ప్రముఖులతో కిక్కిరిసిన గృహం. ఘన విజయం నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి తణుకులో విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా కమ్యూనిస్టు అగ్రనేత చంద్ర రాజేశ్వరరావు జయంతోత్సవాలు, విగ్రహానికి నివాళులర్పించిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యం, ప్రకటించిన నూతన ఎమ్మెల్యే బొలిశెట్టి. తూర్పుగోదావరి జిల్లాలో అందరి సహకారంతో విజయవంతమైన ఎన్నికల ప్రక్రియ, రాజమండ్రిలో వెల్లడించిన కలెక్టర్ మాధవీలత. అమరావతిలో చంద్రబాబును కలిసి అభినందించిన కొత్తపేట కొత్త ఎమ్మెల్యే బండారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాష్ట్ర ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే ఎన్నికైన ఎమ్మెల్యేలందరినీ ఆయన అభినందించారు. ఎస్పీ వేజెండ్ల అజిత, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, నోడల్ అధికారులు, ఇతర సిబ్బంది సమన్వయంతో ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. విద్యా కేంద్రమైన భీమవరంలోని దంతులూరి నారాయణరాజు డిగ్రీ కళాశాల పరీక్ష ఫలితాలను ఈ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థుల్లో అర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సహాయపడుతున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 309 మంది విద్యార్థులకు పేరొందిన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కలిగాయని అన్నారు. ఈ ఏడాది నుండి బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ ఈరోజు రిజల్ట్స్ డిగ్రీలో ఆల్మోస్ట్ 100% రిజల్ట్స్ రావడం జరిగింది. బిఏ బీకామ్ బట్టు 80% దాకా రావడం. అలాగే ఈరు వైస్ మినిస్టర్గా కూడా ప్లేస్మెంట్స్ ఇష్యూలో బాగా ఇంట్రెస్ట్గా తీసుకుని చాలామందికి సుమారుగా 300 మందికి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ఎందుకంటే మా అధ్యక్షులు నర్సరావు గారు ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉద్యోగం రావాలని ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఆ ఉద్యోగం ఇంతకుముందు ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్లు బాగా రావడం జరిగింది. ఇప్పుడు డిగ్రీలో కూడా మా పాండరంగరావు గారు కష్టపడి అందరికి ఉద్యోగాలు వచ్చేలా చేయడం జరిగింది. అలాగే ఈ కొత్త కోర్సులు కూడా కొన్ని ప్రారంభించాం. తప్పకుండా కళాశాలలో చదువుకున్న వాళ్ళకి మంచి సదుపాయాలు, శుభ్రమైన నాణ్యమైన విద్య అన్ని అందించి వారికి ఉపయోగపడి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పి తెలుసుకుంటాం. ఈ సమావేశంలో పాలకవర్గం ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, ప్రిన్సిపల్ జి మోజెస్, పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ఉషారాణి, సిహెచ్జే సోమరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యునిగా భారీ మెజారిటీతో ఎన్నికైన ఆర్మిల్ రాధాకృష్ణను అభినందిస్తున్న వెలువ గురువారం కూడా కొనసాగింది. పట్టణంలోని ఆయన నివాసానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు విచ్చేసిన జనంతో ఆ వీధి కిక్కిరిసింది. ఐఎంఏకి చెందిన పలువురు వైద్య ప్రముఖులు, రోటరీ క్లబ్ సభ్యులు, అతిల్ రైస్ మిల్లర్స్ అధినేతలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ పారిశ్రామిక సంస్థల అధికారులు, ఇంకా ఎన్నో రంగాలకు చెందిన ప్రతినిధులు ఆర్మిల్ రాధాకృష్ణను పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అభినందిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన సాధించిన ఎంపీ సీట్లపై ఆధారపడి ఉండడం శుభపరిణామమన్నారు. దీనిని ఆధారం చేసుకుని రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని
కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే విధంగా బాబు, పవన్ కళ్యాణ్లు గట్టిగా పట్టుపట్టాలని వంకా రవీంద్రనాథ్ కోరారు. దీనికి తమ నాయకుడు కూడా మద్దతుగా నిలబడతారని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఆశించిన దానికంటే చాలా భిన్నంగా జరిగింది. ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేని ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు పెట్టడం, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలని అభివృద్ధిలో తీసుకురావడానికి అనేక పథకాలు పెట్టడం జరిగింది. దీన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని బాగా ఎప్రిషియేట్ చేశారు. ఇంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇంత ఓటమి, కనీ విని ఎరుగున్నటువంటి ఇలాంటి ఓటమి రావడం అనేది విషమ పరిస్థితి కింద మాకు అనిపించింది. కొన్ని వర్గాలను విస్మరించడం మూలంగా ఆ వర్గాలు ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం, ఒక 10% ఓట్లే మనకు వచ్చిన తేడా 40% వచ్చినాయి. ఏదైతే గెలిచిన ప్రభుత్వాన్ని వారిని అభినందిస్తూ, ముఖ్యంగా జనసేన లీడర్ని, ఎందుకంటే గేమ్ చేంజరు ఆ లీడరే అసలు అయ్యారు. అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు యొక్క ఒక కూటమిని అభినందిస్తూ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పనులు ఎక్కువ చేస్తారని, అలాగే మన రాష్ట్రం యొక్క ఎంపీలు, మన రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు మూలంగా దేశానికి కూడా చాలా అవసరం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈరోజు మన మీద ఆధారపడింది కనుక మరి చంద్రబాబు నాయుడు గారు, ఇతర నాయకులు అందరూ కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చేలాగా, ఏదైతే విభజన హామీలు మనకు రావస్తున్నాయో కేంద్రం నుంచి వచ్చేలాగా వారు పూర్తిగా కృషి చేయాలని, మేము శాసన మండలి సభ్యులుగా ఇంకా 5 సంవత్సరాలు మేమంతా ఉంటాము. మేము శాసన మండలిలో ఈ ఉండే ప్రభుత్వానికి మంచి కార్యక్రమానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ పూర్తిగా మేము దోహదపడతామని విజయం పొందినటువంటి తణుకు శాసనసభ్యులు ఆర్ఎంవి రాధాకృష్ణ గారు చాలా గతంలో కూడా శాసనసభ్యులుగా చేశారు, చక్కటి అనుభవం ఉంది. మరి వారు మంచి పరిపాలన చేస్తారని, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు వర్మ గారు, వారు పార్టీలో చాలా సీనియర్ నాయకులు, వారు కూడా గెలిచినందుకు వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక ప్రాంతం డెవలప్మెంట్కి అన్ని విధాల వాళ్ళు ముందుకు వస్తారని, వారికి పూర్తిగా ఎమ్మెల్సీగా మీరు సహకరిస్తారని నేను తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో ఎంపీపీ రుద్రధనరాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇందుకపల్లి బలరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య సత్యనారాయణ, నాయకులు బడేటి నాగేశ్వరరావు, గుబ్బల సూర్యచంద్రరావులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చండ్ర రాజేశ్వరరావు జయంతిని తణుకు ప్రాంతంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. అనేక ప్రజా పోరాటాల్లో ఆరితేరిన రాజేశ్వరరావు 1914వ సంవత్సరం జూన్ 6వ తేదీన జన్మించి 1994లో కన్నుమూశారు. 1950లో యువకుడిగా అవిభక్త కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మరోసారి పార్టీ చీలిక తరువాత 1964లో ప్రధాన కార్యదర్శిగా 25 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా జాతీయ ఉద్యమంలో భాగం పంచుకుంటూ మార్సిజాని అధ్యయనం చేశారు. వైద్య విద్యను వదిలి రోగుల రుగ్మతలను వైద్యం కంటే దేశ రుగ్మతలను రూపుమాపే విప్లవకారునిగా మారారు. సిఆర్గా పిలిచే చండ్ర రాజేశ్వరరావు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ కమ్యూనిస్టు భావాలతో సమసమాజ సాధనలో భాగంగా పేదల అభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారు. కుటుంబంలో వారసత్వంగా వచ్చిన 25 ఎకరాల పొలంను అమ్మి విజయవాడలో విశాలాంధ్ర దినపత్రిక అభివృద్ధికి కృషి చేసిన గొప్ప త్యాగధనులు. అలాగే సొంత పొలాన్ని దళితుల ఇళ్ల నిర్మాణానికి అందించిన ఆదర్శమూర్తి. దేశవ్యాప్తంగా గొప్ప పేరున్న నాయకునిగా గుర్తింపు పొందినప్పటికీ నిరాడంబరంగా జీవించి ఎందరినో ప్రభావితం చేసిన కామ్రేడ్ చండ్ర మార్సిజంతో పాటు భారత ఇతిహాసాలను, చరిత్రను నిరంతరం అధ్యయనం చేసి సమాజంలో ఉన్న తప్పుడు సాంప్రదాయాల మీద, భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలపై తిరుగుబాటు చేసి వ్యవస్థ మార్పునకు కృషి చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాంచిన విశిష్ట వ్యక్తిగా చరిత్రకెక్కారు. ఈయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా సాగిన కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితంగా ప్రజా సంక్షేమానికి దోహదపడే చట్టాలు అనేకం రూపుదిద్దుకున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్ఆర్ మున్సిపల్ పార్క్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, బొద్దాని నాగరాజు, సిపిఎం కార్యదర్శి పివి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తూర్పు విప్పరు గ్రామ సిపిఐ ఆధ్వర్యంలో కూడా చండ్ర రాజేశ్వరరావు జయంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇరగవరం మండల కార్యదర్శి నామాన వెంకటేశ్వరరావు, కార్యదర్శి అడాల సత్యనారాయణ,
నాయకులు గిద్దా సూర్యనారాయణ, కుడుపూడి వెంకటరెడ్డి, చిక్కాల బ్రహ్మాజులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో రాజేశ్వరరావు జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి శర్మిష్ఠా సంస్థల అధినేత రెడ్డి వీరన్న పూలమాలలు వేసి మిఠాయిలను పంచిపెట్టారు. అనంతరం ప్రముఖ సామాజికవేత్త చండ్ర రాజేశ్వరరావు ఉద్యమ సహచరులు, దారిదీపం ఎడిటర్ డివివిఎస్ వర్మ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమాలు మాట్లాడారు. జై చంద్ర రాజేశ్వరరావు గారికి అటే ఉండాలి. సార్ సరిపోతుంది ఇంకా పేషెంట్స్ चंद्र राजेश्वरराव अमर रहे चंद्र राजेश्वरराव अमर रहे चंद्र राजेश्वरराव अमर रहे राजस्थान రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. రాజేశ్వరరావు గారు చాలా నిరాడంబరమైన జీవితం గడిపారు. ఆయన భారత కమ్యూనిస్టు పార్టీకి 28 సంవత్సరాల నాయకత్వం ఇచ్చారు. ఆయన హయాంలో ఉండగానే కేరళలో ప్రభుత్వం ఉన్నది, సిపిఐ ప్రభుత్వం ఉన్నది. అలాగే కేంద్రంలో ఉదయ్ గుప్తా హోంమంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్గం లాంటి స్థాయిలో కూడా ఆయన ఏనాడు నిరాడంబర జీవితాన్ని వదిలిపెట్టారు. ఆయన ఎక్కడికైనా పార్టీ కుటుంబంతో ఉంటారు, లేకపోతే పార్టీ ఆఫీస్లోనే ఉండటం తప్ప ఎప్పుడు ఆయన హోటల్లో ఉండటం లేదు. ఆయన జీవితం అంత అనంతరం ఆయనకు ఆస్తిపాస్తులు లేవు, ఆయన ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎవరికి ఇచ్చేది లేదు, బాకీ లేదు. అది ఆయన జీవితం. పోరాట యోధుడు 1970లో దేశవ్యాప్తంగా ఒక పెద్ద భూ పోరాట ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ బంజర్లని, పోరంబోకుల్ని, గ్రామకంఠాలని వీటన్నిటిలోనూ పేదలకు పంపిణీ చేయడంలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని సాగించినటువంటి పోరాట యోధుడే. మన పట్టణానికి వచ్చాం. 1986లో మేము రాష్ట్ర మహాసభ జరిపాం. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ హై స్కూల్లోనే పెద్ద బహిరంగ సభ పెట్టాం. ఆ బహిరంగ సభలో ప్రధానమైనటువంటి వక్తగా రాజేశ్వరరావు గారు వచ్చారు. ఆ సమస్యలు ఉంటే ఆయన మనిషి అక్కడ ఉంటారు, ఉద్యమం ఉంటే మనిషి అక్కడ ఉంటారు. మేము నడిపిన అనేక ఉద్యమాలకి ఆయన ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. చాలా సంతోషకరమైంది ఏంటంటే ఢిల్లీలో నేను 3 నెలల పాటు ఢిల్లీలో 3 నెలల పాటు ఆయనతోటే ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఆయనతో తినడం, ఆయనతో ఉండటం అనేది చాలా ఇది. అందుకని ఇక్కడ కార్యకలాపాలు దేనికి వచ్చినా సరే ఆయన తప్పనిసరిగా మా అందరం కలిసి చేసేటువంటి అవకాశం ఉన్నది. అలాంటి పోరాట యోధుడికి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం. వివిధ జీవన రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్న ఈ జయంతోత్సవానికి సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షత వహించగా డాక్టర్ భూపతిరాజు, రమేష్ చంద్రబాబు, శశి జూనియర్ కళాశాల హైస్కూల్స్ ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, ఇదే సంస్థలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది, అన్నవరపాడు మాజీ సర్పంచ్ డేగల హనుమంతరావు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు విఎస్వి ప్రసాద్, రాష్ట్ర దళిత నాయకులు కొండే నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కంబంపాటి కాశీపతి, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరు మురళీకుమార్, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, జిల్లా కమిటీ సభ్యులు బాతు వేణుగోపాల్, న్యాయవాది కౌరు వెంకటేశ్వరరావులు, రోటరీ క్లబ్ సభ్యులు అక్కెన కాశీ విశ్వేశ్వరరావు, ఆకెల సుబ్రహ్మణ్యం, వివిధ రంగాల ప్రతినిధులు కోడూరి ఆంజనేయులు, నల్లూరి రాఘవేంద్రరావు, వెలగల సత్యనారాయణ రెడ్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.